ఏయ్, నువ్వు కన్సిస్టెన్సీ అన్న పదం ఎప్పుడైనా ఉన్నావా? కన్సిస్టెన్సీ అంటే ఏదన్నా మనం ఒక పని మొదలెట్టామనుకో, ఆ పని ఆపకుండా నిరంతరం ఒకే క్రమ పద్ధతిలో చేస్తూ ఉండడాన్ని దాన్ని కన్సిస్టెన్సీ అంటాం. మనము చాలా మంది మనం గోల్డెన్ ఎయిమ్స్ పెట్టుకుంటాం. ఈ పని చేయి, ఇప్పుడు జనవరి 1 వచ్చింది, ఈ రోజు నుంచి రెగ్యులర్ గా నేను ఎక్సర్సైజ్ చేస్తాను అని వేరేవేశంతో గోల్డెన్ అమెండ్మెంట్స్ పెట్టేసుకొని ఆ ఆ పనిలో వీరావేశంలో ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు కదా, ఆ టైంలో విపరీతంగా ప్లాన్ చేసేసుకుంటాం. అయితే పెద్ద పెద్ద లక్ష్యాలు కూడా నిర్ణయించేసుకుంటాం. అయితే మనం లక్ష్యాలు నిర్ణయించుకోవడం, ఎంత పెద్ద లక్ష్యాలు నిర్ణయించుకున్నా తప్పు కాదు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నువ్వు ఎలాంటి ప్లానింగ్ చేసావు, నిరంతరం ఆ లక్ష్యాన్ని ఛేదించడం కోసం నువ్వేం పని చేసావు, ఏం ప్రయత్నం చేసావు అనేది చాలా చాలా ముఖ్యం. నువ్వు ప్రయత్నం చేయకుండా నేను అది సాధించేస్తాను, ఇది సాధించేస్తాను అని అనుకున్నావు అనుకో, దానివల్ల ఉపయోగం ఏముంటది? ఉపయోగం ఉండదు కదా. కన్సిస్టెన్సీ ఈ ప్రతిరోజు అంటే కొంతమంది వాళ్ళు లక్ష్యాలు నిర్ణయించుకుని 2-3 రోజులు నిరావేశంతో పనిచేస్తారు. ఆ తర్వాత ఈ రోజు సరిగ్గా బాగాలేదు కదా, ఈ రోజు కాకపోతే రేపు పండుగ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారు, వారం రోజులు చేసి ఆ తర్వాత గ్యాప్ వచ్చేస్తుంది, బతుకు వచ్చేస్తుంది, మళ్ళీ నార్మల్ రొటీన్ అయిపోతుంది. అలా కాకుండా మనం సాధించే క్రమంలో మనం ఏం చేయాలంటే రోజు ఒక అరగంటే కూర్చో, పావుగంటే కూర్చో, రెగ్యులర్ గా ఆ పని చేస్తూ 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 ఉంటే ఒక డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత పని చేశానా నేను అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే నీకు తెలియకుండానే నువ్వు అనుకున్న గమ్యాన్ని చాలా వరకు చేరిపోతావు. ఇక్కడ మనం ఏం నిర్ణయించుకోవడం ముఖ్యం కాదు. ఏం రీచ్ అవ్వడం కోసం కన్సిస్టెంట్ గా, అంటే గ్యాప్స్ లేకుండా, బ్రేక్స్ లేకుండా ఎలా పని చేసావు దాన్ని బట్టే ఈ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సో ఆ విషయం మాత్రం పక్కగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అదే కన్సిస్టెన్సీ అంటే.